నేను భారతీయుడిని అని చెప్పుకునే గర్వమే ఆ జెండా. ఒక హిందూ కన్నా నేను భారతీయుడిని అని చెప్పుకోవటమే మా జెండా. అలాగే ఒక క్రైస్తవ సోదరుడు ఉంటే క్రైస్తవు కన్నా కూడా నేను భారతీయుడిని అని చెప్పుకోవటమే మాకు గర్వం. మా దేవుణ్ణి మేము పూజిస్తాం, అన్నదమ్ములా ఉంటాం, మాలో శిక్షలు పెట్టాలని మీరు చేసే ప్రయత్నం ఈరోజు సింధు ఆపరేషన్ సింధుతో ఏ పరిస్థితుల్లో ప్రపంచంలో పాకిస్తాన్ దిగజారిపోయిందో ప్రపంచం మొత్తం ఈరోజు చూసింది. అన్ని దేశాలు భారతదేశానికి మద్దతు. మీకు తోడుగా ఉన్న చైనా కూడా ఈరోజు మీకు సంఘీభావం తెలియకుండా అటు ఇటు కాని పరిస్థితులు ఈరోజు చైనా కూడా ఉంది. ఇటు భారతదేశానికి మద్దతు ఇవ్వకుండా అటు పాకిస్తాన్కి మద్దతు ఇవ్వకుండా మనకెందుకు వచ్చిన గొడవలే ఈ భారతదేశం కానీ చైనా కూడా సైలెంట్ అయిన పరిస్థితి మనం చూసాం. భారతదేశం అంటే కులం కన్నా భారత మాత అంటూ జై కొట్టే ఒక దేశం. మాకెన్నో కులాలు ఉండొచ్చు, మాకెన్నో దేవుళ్ళు ఉండొచ్చు, ఎవరి కులంలో ఆ దేవుళ్ళు మేము పూజిస్తాం. కానీ అన్నిటికీ మించి సోదర భావం ఉన్న భారతదేశం ముట్టు పెట్టలే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దానికి ఈ బాపట్లో జరిగిన ర్యాలీలో జన సైనికులు పాల్గొన్నారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వారు పాల్గొన్నారు, తెలుగుదేశం సంబంధించిన వారు పాల్గొన్నారు, మాజీ సైనికులు పాల్గొన్నారు, రైతులు పాల్గొన్నారు, మహిళలు పాల్గొన్నారు. ఆఖరికి వైసీపీ పార్టీలో వాళ్ళకు కూడా కొంతమంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అంటే మేమందరం భారతదేశం ముట్టు పెట్టలేం అని తెలియజేయడంలో ఏ మాత్రం సందేహం లేదు అని తెలియజేస్తున్నా. మోడీ గారు ఆదేశం మేరకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల ప్రజలు, అన్ని రాష్ట్రాలలో ఉన్న మతాలు, కులాలు అన్ని కూడా కలిసికట్టుగా మేము భారత మాత ముద్దు పెట్టాలని చాటి చెప్పామని సందర్భంగా తెలియజేస్తున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జోహార్ మురళీ నాయక్, జోహార్ మురళీ నాయక్, జోహార్ మురళీ నాయక్. బాపట్ల పుర ప్రజలకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలకు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాం. మన భారతదేశ ఐక్యతను కాపాడుకునే విధంగా శత్రుముఖులకి మన భారతదేశ సత్తా చూపించే విధంగా దేశంలో ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఇలాంటి యాత్రలు చేపట్టడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనము ఒకటే మాట, ఒకటే బాట, ఒకటే దేశం, ఒకటే జాతి, ఆ జాతి భారత్ జాతి అని చెప్పేసి నిరూపించుకున్నాం. నేను భారతీయుడిని అని చెప్పుకునే గర్వమే ఆ జెండా. ఒక హిందూ కన్నా నేను భారతీయుడిని అని చెప్పుకోవటమే మా జెండా. అలాగే ఒక క్రైస్తవ సోదరుడు ఉంటే క్రైస్తవు కన్నా కూడా నేను భారతీయుడిని అని చెప్పుకోవటమే మాకు గర్వం. మా దేవుణ్ణి మేము పూజిస్తాం, అన్నదమ్ములా ఉంటాం, మాలో శిక్షలు పెట్టాలని మీరు చేసే ప్రయత్నం ఈరోజు సింధు ఆపరేషన్ సింధుతో ఏ పరిస్థితుల్లో ప్రపంచంలో పాకిస్తాన్ దిగజారిపోయిందో ప్రపంచం మొత్తం ఈరోజు చూసింది. అన్ని దేశాలు భారతదేశానికి మద్దతు. మీకు తోడుగా ఉన్న చైనా కూడా ఈరోజు మీకు సంఘీభావం తెలియకుండా అటు ఇటు కాని పరిస్థితులు ఈరోజు చైనా కూడా ఉంది. ఇటు భారతదేశానికి మద్దతు ఇవ్వకుండా అటు పాకిస్తాన్కి మద్దతు ఇవ్వకుండా మనకెందుకు వచ్చిన గొడవలే ఈ భారతదేశం కానీ చైనా కూడా సైలెంట్ అయిన పరిస్థితి మనం చూసాం. భారతదేశం అంటే కులం కన్నా భారత మాత అంటూ జై కొట్టే ఒక దేశం. మాకెన్నో కులాలు ఉండొచ్చు, మాకెన్నో దేవుళ్ళు ఉండొచ్చు, ఎవరి కులంలో ఆ దేవుళ్ళు మేము పూజిస్తాం. కానీ అన్నిటికీ మించి సోదర భావం ఉన్న భారతదేశం ముట్టు పెట్టలే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దానికి
బాపట్లో జరిగిన ర్యాలీలో జన సైనికులు పాల్గొన్నారు, భారతీయ జనతా పార్టీ సంబంధించిన వారు పాల్గొన్నారు, తెలుగుదేశం సంబంధించిన వారు పాల్గొన్నారు, మాజీ సైనికులు పాల్గొన్నారు, రైతులు పాల్గొన్నారు, మహిళలు పాల్గొన్నారు. ఆఖరికి వైసీపీ పార్టీలో వాళ్ళకు కూడా కొంతమంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అంటే మేమందరం భారతదేశ ముద్దు బిడ్డలు అని తెలియజేయడంలో भारत माता के 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 ఇక్కడ ఏ స్థానం లేని, డెవలప్మెంటే లేని మత ఉన్మాదంతో కొట్టుకునే ఉగ్రవాద దేశం పాకిస్తాన్. ఎక్కడ పాకిస్తాన్లోనే అంతర్యుద్ధాలు. పాకిస్తాన్ బెలూచిస్తాన్ అనే ఒక రాష్ట్రం మేము మీతో కలిసి ఉండవని వాళ్ళలోనే వాళ్ళు ఒక వర్గం చీలి స్వతంత్రంగా ఒక రాష్ట్రాన్ని ప్రకటించుకునే పరిస్థితి ఈరోజు చూసాం. వాళ్ళ దేశంలో వాళ్ళు ఉన్న అంతర్యుద్ధాలు వాళ్ళు ఆడవలేరు, కానీ అమాయకులైన 28 మందిని చంపారు. మనం సుమారుగా లెక్కకు రాపోయినా కూడా 100 మంది పైగా ఉగ్రవాదుల్ని మట్టిపెట్టిన పరిస్థితి మనం ఈరోజు చూసాం. కేవలం 3 రాత్రులు. మనం 3 రోజుల్లోనే ఇంత వేస్తే మనం ఏమి నష్టపోవాలా? బాగా అయితే కొంతమంది సైనికులు నష్టపోయాం. మన రాష్ట్రానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారి హీరోయిగా ఇష్టపడి జన సైనికుడిగా ఆయన అడుగుజాడల్లో నడవాలని కలలు కానీ ఆర్మీ డ్రెస్ కోసం అహర్నిశలు కష్టపడి వెళ్ళిన మురళీ నాయక్ ఈరోజు మన మధ్య లేకపోయినా, దేశం కోసం పోరాటంలో అసూలు వాసిన ఆయన ప్రాణ త్యాగంతో ఆ మురళీ నాయక్ ఈరోజు అందరి గుండెల్లో దేవుడైపోయాడు. మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని, మన ప్రజల్ని గౌరవించే మనందరం కూడా మన దేశాన్ని కాపాడుకోవాలా, మన రాష్ట్రాలను కాపాడుకోవాలా. కులం, మతం, పార్టీలు, ఉద్యోగస్తులు, సర్వీస్లో ఉన్నవాళ్ళు, అలాగే ఎంప్లాయీస్ అందరూ కూడా భరత మాత ముద్దు బిడ్డలుగా ఈరోజు మనం బాపట్లలో భారతదేశ సత్తా ఏ దేశమైనా పక్కనున్న పనికిరాని పాకిస్తాన్ దేశమైనా అక్రమంగా మన దేశంలో ప్రవేశించి కాశ్మీరు లోయల్లో విహారయాత్రలకు వెళ్ళిన భారతదేశ పౌరులు, కొత్తగా పెళ్ళయి హనీమూన్కి వెళ్ళిన జంటలకు కూడా వదలకుండా 28 మంది ప్రాణాలు తీసిన పాకిస్తాన్ దేశానికి సంబంధించిన ఉగ్రవాదులు, పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రవాదులు, పాకిస్తాన్కి ఉగ్రవాదం అంటే వాళ్ళు నిరంతరం రోజులు లాగా ఉగ్రవాదమే నీళ్లు, ఉగ్రవాదమే అన్నం, ఉగ్రవాదమే సిద్ధాంతం, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తేనే పాకిస్తాన్ బతుకుతుందన్నట్టుగా బకాసుడు వాళ్ళ నెత్తి మీద వాళ్లే చేపెట్టుకుంటే బకాసుడు ఏమైపోయాడు, అదే విధంగా ఉగ్రవాదాన్ని భస్మాసుడు లాగా
ఉగ్రవాదాన్ని పెంచి పోషించి తన నెత్తి మీద తనే చేతులు పెట్టుకున్న పాకిస్తాన్ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు సారథ్యంలో ఇండియన్ ఆర్మీ అలాగే ఇండియన్ నేవల్ అలాగే డిఫెన్స్ కి సంబంధించి ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాలు ఏం చేద్దాం అనుకునే లోపు మనం కళ్ళు తెరిచి 3 రోజుల్లోనే పాకిస్తాన్ లో ఉన్న ఉగ్ర స్థావరాలన్నింటినీ ధ్వంసం చేసిన పరిస్థితి మనం చూసాం. ఇటువంటి దేశాన్ని మనందరం కూడా కలిసి కట్టుగా ఎదుర్కోవాలి అని అనుకుంటాం. కానీ మనందరం కలిసి కట్టుగా ఎదుర్కొంటే అసలు పాకిస్తాన్ పటంలోనే ఉండదు. మామూలుగా ఒక డిఫెన్స్ ఒక మూల పనిచేస్తేనే పాకిస్తాన్, అటువంటి ఇండియన్స్ అందరూ కూడా గట్టిగా కన్నెర చేస్తేనే పాకిస్తాన్ రగిలిపోతుంది. ప్రపంచంలోనే 5వ స్థానంలో ఉన్న మన దేశం ఎక్కడ కలిసికట్టుగా ఒక విజయోత్సవ ర్యాలీ లాగా మనం అందరూ కలిసి ఇండియన్స్ అందరూ భారతదేశానికి యువతే ఎంతో ముఖ్యం. ఇండియన్ ఆర్మీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ నేవీకి కానీ మేము ఎప్పుడు తోడటం అవసరమైతే మీ వెనకాల మేము డ్రెస్ వేసుకొచ్చి వేయడానికైనా సిద్ధమని తయారైన ఇండియన్స్ చూస్తూ ఉంటే అవసరమైతే మనం కూడా యుద్ధంలో పాలు పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే ఆ పరిస్థితి మనకు రాదు. ఏర్పడితే యుద్ధంలో చావటానికి నేనున్నానంటూ ప్రతి వాళ్ళు మనోళ్ళు బయలుదేరటానికి ప్రతి రాష్ట్రంలోనూ మనకున్న భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలోనూ సముద్ర కెరాటాల్లాగా ఉల్లినడుతూ ఉన్నారు. భారతదేశం తలుసుకుంటే పాకిస్తాన్ ప్రపంచ పటాల్లోనే మిగలకుండా పోయే పరిస్థితి. కానీ మనకి మన దేశంలో ఉన్న ఆడబిడ్డల సౌభాగ్యం అందరూ బాగుండాలి అని కోరుకునే శాంతి మంత్రం మన పూర్వీకుల నుంచి మనకు నేర్చిన మంత్రం. శాంతిగా ఉండాలి, అందరూ బాగుండాలి అని మనం అనుకుంటా ఉంటే ఏదో ఒకటి గిల్లి గజ్జాలు పెడతాం, యుద్ధాలు తెచ్చుకోవటం, ప్రాణాలు పోగొట్టుకోవటం. 100 ఆ ప్రాణాలు ఇప్పటికి 4 సార్లు యుద్ధం చేస్తే 4 సార్లు మనమే గెలిచాం. ఆక్రమిత కాశ్మీర్ మాకు కావాలి. మన మేఘాల్లో నుంచి మన భూమి మీద ఏదైతే వర్షపు బొట్టు పడిందో ఆ వర్షం బొట్టుతో ఉన్న ఏ వాటర్ అయినా మనమే వాడుకోవాలి. మన వర్షం మనదే, మన భూమి మనదే, మన గాలి మనదే, సింధు నది కూడా మనదే అని వాళ్ళకి ఎప్పుడో 60 ఏళ్ల క్రితం ఒప్పందమైన సింధు నది ఒప్పందాన్ని కూడా మోడీ 28 మంది ప్రాణాలు పోతే నీళ్లే ఆపేసిన పరిస్థితి. ఇప్పుడు దేహి అంటూ ఆ పాకిస్తాను ముష్కరులు, పాకిస్తాను డిఫెన్స్, పాకిస్తాన్ ఉగ్రవాదులు కూడా అసలు ఉగ్రవాదంలో దూరం అని కాళ్ళ ఏళ్ళ పడి సింధు నది గురించి ఒక్కసారి ఆలోచించండి అని ఈరోజు దేవులతో ఏడ్చే పరిస్థితి. భారతదేశం దెబ్బ ఎలా ఉంటుంది, భారతదేశం శోభ గర్జన ఎలా ఉంటుంది, భారతదేశం పులి పంజా ఎలా ఉంటుందో ఒక్క 3 రోజుల్లో మన ఇండియా పాకిస్తాన్ మీద పడి మన ఇండియా ఆ గర్జన్ని, ఆ పులి గర్జన్ని మనం చూపించాం. ఒక పిరికి పొంద చర్యలాగా ఈరోజు అన్ని దేశాల మీద పడి మమ్మల్ని రక్షించండి మహాప్రభు అంటూ పాకిస్తాన్ ఈరోజు ఏం చేసిందో మనం చూస్తున్నాం.
ఇటువంటి పరిస్థితిలో మనందరం కలిసి ఉన్నాం అని నరేంద్ర మోడీ గారు పిలుపునివ్వటం, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అన్నిటికీ మించి సోదరత ఉన్న భారతదేశ దానికి బాపట్లో జరిగిన ర్యాలీ జన సైనికులు పాల్గొన్నారు, భారతీయ జనతా పార్టీ సంబంధించిన పాల్గొన్నారు, తెలుగుదేశం సంబంధించిన పాల్గొన్నారు, మాజీ సైనికులు పాల్గొన్నారు, రైతులు పాల్గొన్నారు, మహిళలు పాల్గొన్నారు, ఆఖరికి వైసీపీ పార్టీలో వాళ్ళకు కూడా కొంతమంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అంటే మేమందరం భారతదేశ ముఖ్య బిడ్డలు అని తెలియజేయడంలో ఏ మాత్రం సందేహం లేదు అని నుంచి పారిపోయిన పాకిస్తాన్కి గట్టి ఇలా ఈ సందర్భంగా భారత్ మాతాకి జయంతం ఇదే మన ధర్మచక్రంతో జెండాను ఎగరవేస్తూ మంచి సాయం సంజ వేళ మా ఇంటి వచ్చాము భారతదేశ ప్రజలందరూ చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు పాల్గొన్న పాత్రికేయులకు తెలుగుదేశం పార్టీ తరఫున, జన సైనికుల తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున అందరికీ సమయంగా తెలియజేస్తా ఉన్నా. అలాగే మాజీ సైనికులు పాల్గొంచుకున్నారు, వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న ఆర్డీఓ, ఎంఆర్ఓ, కమిషనర్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. ఇలా ఏ విపత్తు వచ్చినా మనందరూ ఇలాగే కలిసి ఉండాలా? ఎవరు దాడికి ప్రయత్నించినా సరే కలిసి కట్టుగా సమాధానం చెప్పాలా? మోడీ గారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాలలో ఉన్న చెప్పేవాడి సందర్భంలో ఉగ్రస్థావరాలు ధ్వంసం చేసి ప్రజలు అన్ని రాష్ట్రాల కలిసి గట్టిగా అద్భుతమైన ఈ ర్యాలీలో మీరందరూ ఒక్కసారి మానవత్వం ఆధారంగా, దేశం ఆధారంగా భారతదేశంలో ఉన్న మనందరం అన్నదమ్ముళ్ళగా ఈ దేశానికి శత్రు దేశాలు ఎవరైనా హాని చేయతలబడితే ఎలాంటి రుచి చూపించినటువంటి సత్తా కలిగిన భారతదేశంలో ఉన్న మనం అదే సంకల్పంతో, అదే స్ఫూర్తితో, ఒక్క పిలుపుతో బాపట్లలో అద్భుతమైన ఈ ర్యాలీలో పాల్గొనడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్న మీరందరూ ఒక్కసారి గట్టిగా
खबरदार पाकिस्तान, खबरदार पाकिस्तान, खबरदार पाकिस्तान। भारत माता की, भारत माता की जय हो। ऑपरेशन सिंदूर, जय हो ऑपरेशन सिंदूर, जय हो ऑपरेशन सिंदूर, जय हो ऑपरेशन सिंदूर। भारत माता की, भारत माता की। मातरम मातरम, मातरम मातरम, मातरम मातरम। भारत माता की जय हो। ऑपरेशन सिंदूर, जय हो ऑपरेशन सिंदूर, जय हो ऑपरेशन सिंदूर, जय हो ऑपरेशन सिंदूर। भारत माता की। खबरदार पाकिस्तान, खबरदार पाकिस्तान, खबरदार पाकिस्तान। నా అడుగులు కేంద్ర వచ్చేసి చంద్రగారు ఫ్లెక్సీ వాళ్ళు ఉన్నారు. నా అడుగులు కేంద్ర మోడీ నాయకు అర్జున్ మోడీ నాయక్ గారికి ఏమంటారా సైనికులు మోడీ నాయక్ గారు ఆపరేషన్ సింధూర్, జై హో ఆపరేషన్ సింధూర్। అమర్ రహే మురళీ నాయక్, అమర్ రహే మురళీ నాయక్, అమర్ రహే మురళీ నాయక్। जय हो ऑपरेशन सिंदूर, जय हो ऑपरेशन सिंदूर। भारत माता की। मातरम मातरम, मातरम मातरम, मातरम मातरम। भारत माता की, भारत माता की जय बोले। भारत माता की, भारत माता की जय हो। ऑपरेशन सिंदूर, जय हो ऑपरेशन सिंदूर, जय हो ऑपरेशन सिंदूर। अधिकारी को करवाना, अधिकारी को करवाना। అమరులైన పేదలకి మౌనం పాటిద్దాం సార్. మౌనం పాటిద్దాం. ఎవరు మాట్లాడద్దు. వెనకరండి, వెనకరండి, కొంచెం వెనక్కి రావాలి. ఫోన్లో వెనక పెట్టాలి సార్. 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. విలేకరులు కూడా भारत माता के, भारत माता के, भारत माता के। ఇప్పుడు మన సోదరులు అమర్ రహే మురళీ నాయక్, అమర్ రహే మురళీ నాయక్, అమర్ రహే మురళీ నాయక్। జై హో ఆపరేషన్ సింధూర్। బాపట్ల పుర ప్రజలకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలకు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాం. మన భారతదేశ ఐక్యతను కాపాడుకునే విధంగా శత్రుముఖులకి మన భారతదేశ సత్తా చూపించే విధంగా దేశంలో ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఇలాంటి యాత్రలు చేపట్టడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనము ఒకటే మాట, ఒకటే బాట, ఒకటే దేశం, ఒకటే జాతి, ఆ జాతి భారత్ జాతి అని చెప్పేసి నిరూపించుకున్నాం. ఈ అవకాశం ఇచ్చిన అంటే పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ భారత్ మాతా కే, భారత్ మాతా కే, భారత్ మాతా కే జై హింద్। ఏదైనా స్థితిగతుల్లో మనకి ఇబ్బందులు ఎదురైనప్పుడు మనందరం కలిసటానికి సిద్ధం అవుతున్నామని అర్థం. మన సౌభాగ్యాన్ని చేశారు కొంతమంది పాకిస్తాన్ ముష్కరులు, ఉగ్రవాదులు.
దానికి నరేంద్ర మోడీ గారు పేరే పెట్టారు సింధూర్ అని. సింధూర్ అంటే మన సౌభాగ్యానికి చిహ్నం. ఈ సింధూర్ అంటూ ఏమంటూ పేరు పెట్టారు అంటే ప్రతి భారతీయ సహోదరుడు కలిసి ఉన్నాడని అర్థం. ఈ విజయోత్సవ ర్యాలీ అంటే ఇది ఎరిగిన రీతిలో దేశభక్తి అనేది ఎలా ఉంటుందో బాపట్ల ప్రజలు చూపించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క తిరంగా ర్యాలీకి ముఖ్యంగా బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్రరావు గారుతో పాటు పార్టీ ప్రముఖులందరూ కూడా బాపట్ల ప్రజలు పాల్గొని ఈ యొక్క తిరంగా ర్యాలీకి వన్నె తెచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి మాజీ సైనికుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ రోజు భారతదేశం అందరికీ తెలిసిన విషయమే ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్ ఎందుకు జరిగింది? భారతదేశంలో ఒక భూభాగమైనటువంటి కాశ్మీర్ లోని పెహల్గామ్ లో అక్రమంగా మరి ఉగ్రవాదులు చొరబడి 28 మందిని పక్కన పెట్టుకుంటే వారి వెన్నులో వణుకు పుట్టే విధంగా భారతదేశం తీసుకున్నటువంటి యాక్షన్, అది కూడా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా భారతీయులందరూ ఒకటే, అది ముస్లింలైనా కానీ క్రైస్తవులైనా హిందువులైనా కానీ ఒకటేనని చెప్పి తెలియజేసే విధంగా మన ఈ యొక్క ఆపరేషన్ కి లీడ్ చేసినటువంటి 2 మహిళలు భారతదేశం పాకిస్తాన్ కి 2 మహిళలతో మరి సమాధానం చెప్పి వారి వెన్నులో వణుకు పుట్టే విధంగా చేసిందంటే మరి భారతీయుల యొక్క అది గొప్పతనం అని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సోఫియా ఖురేషి, కల్నల్ సోఫియా ఖురేషి మేడం, వారిని అభినందించాలి. వారు స్వయాన ముస్లిం అయినప్పటికీ నేను ముస్లింని కానీ నేను పాకిస్తాన్ని కాదు, నేను ముస్లింని కానీ నేను ఉగ్రవాదిని కాదు, ఉగ్రవాది ఏ రూపంలో ఉన్నా సరే ఏ మతంలో ఉన్నా సరే నేను అందిస్తాను, మేము భారతీయులందరం ఒకటే అని చెప్పి ఆయన తెలియజేసినందుకు ఆమెకు యావత్ భారత జాతి ధన్యవాదాలు తెలియజేయాలి. ఏదైతే పాకిస్తాన్కి ఒక భ్రమ ఉందో భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు పాకిస్తాన్ కు సహకరిస్తారనేటువంటి భ్రమనే మరి తొలగించే విధంగా ఒక ముస్లిం మహిళ మరి భారతదేశానికి లీడ్ తీసుకొని పాకిస్తాన్ లో చొరబడి వారి యొక్క స్థావరాలని ధ్వంసం చేసి భారతదేశం యొక్క కీర్తిని ఎగరవేసినటువంటి మరి వారికి ఇద్దరికి కూడా 2 మహిళలకి భారతదేశంలో సంప్రదాయం ఉంది. మహిళలు కూడా పురుషుల్లో సమానం అనడానికి ఇదే నిదర్శనం. మహిళలు మరి పురుషులతో సమానం కాదు, ఒక అడుగు ముందుగానే మేము ఉంటాము అవసరమైతే దేశ సేవలో అని చెప్పి తెలియజేసినటువంటి వ్యోమికా సింగ్, అదేవిధంగా కల్నల్ సోఫియా ఖురేషి గారికి కూడా మాజీ సైనికుల తరఫున మన బాపట్ల ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క తిరంగా ర్యాలీని ఇంత శోభాయమానంగా జరుపుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా అమరుడైనటువంటి మురళీ నాయక్ మన రాష్ట్రం నుండి ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ లో అమరుడైనటువంటి మురళీ నాయక్ గారికి కూడా వారికి జోహార్లు అర్పించుకుంటూ జోహార్ మురళీ నాయక్ గారు, జోహార్ మురళీ నాయక్ గారు, భారత్ మాతాకి. ప్రత్యేకంగా ఆపరేషన్ సింధూర్ యొక్క విజయాన్ని మనం ఒక ర్యాలీగా ఉద్దేశపూర్వకంగా మనమందరం కలిసి కుల మత వర్గ విభేదాలను అవి ఏమీ లేకుండా అందరం కూడాను భాయి భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అన్నటువంటి మాటను మనం ఈ రోజున రుజువు చేస్తూ మనమందరం చేయి కలిపి మరి పహల్గామ్లో జరిగినటువంటి అతి కిరాతకమైనటువంటి దాడులను వ్యతిరేకిస్తూ మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారు మోదీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని బట్టి మేము మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నేను మన కోర్ ఆఫ్ సిగ్నల్స్ నుంచి ఒక మాజీ సైనికునిగా నేను మీ అందరి మధ్యలో నిలబడి మరి జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ను బట్టి మేము గర్వంగా మేము భావిస్తూ మేము మాజీ సైనికులైనా సరే మేము ఈ రోజునైనా సరే మన దేశ రక్షణ కొరకు మమ్మల్ని కనుక పిలిస్తే మేము ఈ రోజు కూడా సిద్ధమేనని మేము తెలియజేస్తున్నాం. మన దేశం యొక్క గౌరవమే మా ప్రధాన ఉద్దేశం, దేశం యొక్క రక్షణే ఒక మాజీ సైనికునిగా మా కర్తవ్యమని మరి ఈ సమయంలో అందరికీ తెలియజేస్తున్నాను. మరి ఉమ్మడి బాపట్ల జిల్లా వారు నిర్వహించినటువంటి ఈ యొక్క విజయోత్సవ ర్యాలీని బట్టి మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మనకి కుల మత ఇవన్నీ మనమన్నీ వీటిని విడిచి మానవత్వమే మన ధ్యేయము, మానవత్వమే మన ప్రధాన లక్ష్యము. అందరము సోదరులుగా మనం జీవించాలని ఈ కార్యక్రమం ఉద్దేశించి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. పాకిస్తాన్కి మరలా ఇంకొకసారి
భారతదేశము తరపున హెచ్చరిస్తున్నాం. పాకిస్తాన్ మీకు చేతనైతే రా, చేయి కలుపు, సహోదర భావంగా నిలు. నీకు చేత కాకపోతే భారతదేశం నుంచి నేర్చుకో. ఉగ్రవాదం నుంచి మరలా ఎటువంటి ఆటంకం సృష్టించిన, ఎటువంటి ఇన్ఫిల్ట్రేషన్ జరిగిన ఆపరేషన్ సింధూర్ అనేటువంటి ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. తర్వాత సింధూర్ 2 ఉంటుంది. ఈసారి పాకిస్తాన్ భూభాగం మీద నిలవదు. అటువంటి పరిస్థితులు తేవద్దని పాకిస్తాన్కి మేము హెచ్చరిస్తున్నాం. మన భారతదేశంలో మన ముస్లిం సోదరులు ఉన్నారు, వాళ్ళందరూ కూడాను మా ఖురాన్ ఈ అరాచకాన్ని లేదంటే ఈ యొక్క హింసను ద్వేషిస్తుంది, హింసను ప్రోత్సహించదు అని మన ముస్లిం సోదరులందరూ కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు, క్రైస్తవ సోదరులు, హిందూ సోదరులు మనందరము ఒకటే, మనము భారతీయులము అని మరొకసారి ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి మీ అందరికీ తెలియజేస్తూ భారత్ మాతాకే, భారత్ మాతాకే, భారత్ మాతాకే ధన్యవాదాలు. నేను భారతీయుడిని అని చెప్పుకునే గర్వమే ఆ జెండా. ఒక హిందూ కన్నా నేను భారతీయుడిని అని చెప్పుకోవటమే మా జెండా. అలాగే ఒక క్రైస్తవ సోదరుడు ఉంటే క్రైస్తవు కన్నా కూడా నేను భారతీయుడిని అని చెప్పుకోవటమే మాకు గర్వం. మా దేవుణ్ణి మేము పూజిస్తాం, అన్నదమ్ములా ఉంటాం, మాలో శిక్షలు పెట్టాలని మీరు చేసే ప్రయత్నం ఈరోజు ఏ సింధు ఆపరేషన్ సింధుతో ఏ పరిస్థితుల్లో ప్రపంచంలో పాకిస్తాన్ దిగజారిపోయిందో ప్రపంచం మొత్తం ఈరోజు చూసింది. అన్ని దేశాలు భారతదేశాలకు మద్దతు. మీకు తోడుగా ఉన్న చైనా కూడా ఈరోజు మీకు సంఘీభావం తెలియకుండా అటు ఇటు కాని పరిస్థితులు ఈరోజు చైనా కూడా ఇటు భారతదేశానికి మద్దతు ఇవ్వకుండా అటు పాకిస్తాన్కి మద్దతు ఇవ్వకుండా మనకెందుకు వచ్చిన గొడవలే ఈ భారతదేశం కానీ చైనా కూడా సైలెంట్ అయిన పరిస్థితి మనం చూసాం. భారతదేశం అంటే కులం కన్నా భారత మాత అంటూ జై కొట్టే ఒక దేశం. మాకెన్నో కులాలు ఉండొచ్చు, మాకెన్నో దేవుళ్ళు ఉండొచ్చు, ఎవరి కులంలో ఆ దేవుళ్ళు మేము పూజిస్తాం. కానీ అన్నిటికీ మించి సోదర భావం ఉన్న భారతదేశం ముట్టు పెట్టలే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దానికి ఈ బాపట్లో జరిగిన ర్యాలీలో జన సైనికులు పాల్గొన్నారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వారు పాల్గొన్నారు, తెలుగుదేశం సంబంధించిన వారు పాల్గొన్నారు, మాజీ సైనికులు పాల్గొన్నారు, రైతులు పాల్గొన్నారు, మహిళలు పాల్గొన్నారు. ఆఖరికి వైసీపీ పార్టీలో వాళ్ళకు కూడా కొంతమంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అంటే మేమందరం భారతదేశ ముద్దు బిడ్డలు అని తెలియజేయడంలో ఏ మాత్రం సందేహం లేదు అని తెలియజేస్తున్నా. ఇలా భారత్ మాతాకి జై అంటూ మన ధర్మచక్రంతో కూడిన మూరంగుల జెండాను ఎగరవేస్తూ మంచి సాయం సంజ వేళ మా ఐక్యమత్యాన్ని భారతదేశ ప్రజలందరూ ఈరోజు చాటుకున్నాం. అందులో భాగంగా ఈరోజు పాల్గొన్న పాత్రికేయులకు తెలుగుదేశం పార్టీ తరఫున, జన సైనికుల తరఫున, భారతీయ జనతా పార్టీ తరఫున అనేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అలాగే మాజీ సైనికులు పాల్పంచుకున్నారు, వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న ఆర్డీఓ, ఎంఆర్ఓ, కమిషనర్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇలా ఏ విపత్తు వచ్చినా మనందరం ఇలాగే కలిసి ఉండాలా. ఎవరు మన మీద దాడికి ప్రయత్నించినా సరే కలిసి కట్టుగా సమాధానం చెప్పాలా. ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు ఆదేశం మేరకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని రాష్ట్రాల ప్రజలు, అన్ని రాష్ట్రాలలో ఉన్న మతాలు, కులాలు అన్ని కూడా కలిసి కట్టుగా మేము భారత మాత ముద్దు బిడ్డలని చాటి చెప్పామని సందర్భంగా తెలియజేస్తున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జోహార్ మురళీ నాయక్, జోహార్ మురళీ నాయక్, జోహార్ మురళీ నాయక్. भारत माता को
మాతరం